దేవుడి కోపం చల్లారిపోయింది. ఇక్కడ విచిత్రమైనటువంటి సంఘటన, విచిత్రంగా మనకు అనిపించేది ఏంటంటే, చంపడం వాక్య ధర్మమేనా? కానీ అక్కడ బైబిల్లో మొట్టమొదట మనం 106వ కీర్తనలో చదివింది అదే. ఫినెహాసు ఇక్కడ ఏం చేశాడు అని అంటుందంటే, పరిహారము చేశాడు అని ఉంది. ఏం చేశాడట? ఆ పరిహారము దగ్గర ఏం చేశాడంటే శిక్ష విధించాడు. వాస్తవానికి అక్కడ జరిగేది ఏంటి? యాజకులు బలిపీఠాల మీద బలి అర్పణలు గావించాలి, పాప పరిహారార్థ బలులు జరగాలి. ఇప్పుడు ఎవరిని బలిపెట్టాడంటే పాపం చేసేవాడిని ఒరిజినల్గా చంపి అక్కడ పెట్టేశాడు. అంతే. వెంటనే బైబిల్ గ్రంథంలో రాయబడిన పదం ఏంటంటే తెగులు నిలిచిపోయాను. స్తోత్రం చెప్పాడు. అప్పటికి ఎంతమంది చచ్చిపోయారంటే, బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా ఒక్క రోజునే వ్యభిచార పాపమును బట్టి ఎంతమంది చనిపోయారట? 23,000 మంది చనిపోయిరి అన్నాడు. ఎంతమంది అట? 23,000 మంది కొరింథీ పత్రికలు ఒక్క దినంలో చచ్చిపోయారు. కానీ ఇక్కడ రాసేటువంటి పదం చూసినట్లయితే 24,000 మంది చచ్చిపోయారని రాశాడు. ప్రియులారు, ఇక్కడ ఈ రెండు పదాలు తప్పేం కాదు. ఒక్క రోజున చచ్చిపోయింది 23,000 మంది అయితే, దానికి ముందు పాపాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక రోజున 10 మందో 15 మందో లేక 70 మందో 100 మందో చచ్చిపోయింది విపులంగా రాయలే. అది ఎన్ని రోజులు సాగిందో మనకు క్లియర్ తెలియదు. కానీ అంతకుముందే ఎంతమంది చచ్చిపోయారు? 1,000 మంది వరకు చచ్చిపోయి ఉంటారు. ఇప్పుడు ఒకే రోజున ఇంకా మారడం లేదు కాబట్టి దేవుని ఉగ్రతకి ఆ తెగులుకి ఎంతమంది ఒకే రోజున 23,000 మంది చచ్చిపోయారు. మొత్తం అప్పుడు ఎంతమంది అయ్యారు? 24,000 మంది చనిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కరోనాలో కూడా చూడండి, కేసులు మొట్టమొదట ఒక్కొక్కటి పక్కన ఛానల్స్ వాళ్ళు పెట్టేవాళ్ళు. చూస్తా ఎప్పుడన్నా ఎంతమంది చచ్చిపోయారు చూడాలంటే లెక్క అంతా బయటకు వస్తుండే. భారతదేశంలో ఎంతమంది, బ్రిటన్లో ఎంతమంది, అమెరికాలో ఎంతమంది, శ్రీలంకలో ఎంతమంది, అట్లాగే స్టేట్స్లోకి వచ్చేసరికి ఆంధ్రాలో ఎంతమంది, తెలంగాణలో ఎంతమంది, లేక కేరళలో ఎంతమంది. కేరళలోను ఆంధ్రాలోను లెక్కలు ఖచ్చితంగా వచ్చాయి. కారణం ఏంటంటే అప్పటి వాలంటీర్స్ సేవ ఎనలేని సేవ చేశారు, ప్రాణాలకు దిగించి సేవ చేశారు, లెక్కలు ఖచ్చితంగా చేశారు, జనాలను గ్రేడ్ చేశారు. ఎక్కువ మందికి అంటకుండా అంటినటువంటి వారి లెక్కలు, చచ్చిపోయిన వారి లెక్కలు ఖచ్చితంగా లెక్క వచ్చాయి. అదే సందర్భంలో తెలంగాణలో ఒక్క లెక్క కూడా క్లియర్ కట్గా రాలేదు. చచ్చినోడిని చచ్చినట్టు వదిలేశారంతే. అమెరికా కూడా అట్లాగే వదిలేసింది. పశ్చిమ బెంగాల్ మరీ దారుణం. ఉత్తరప్రదేశ్ అసలు లెక్కే లేదు, ఎంతమంది చచ్చిపోయారో లెక్కే లేదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి లెక్కలు ఉన్నాయి కొన్ని. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రత. అందుకనే ఫినెహాసుని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు ఇక్కడ మన కృప చూపారు. ఫినెహాసు యొక్క జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదపు అనుభవం గుండా ఫినెహాసు వెళ్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మన ఫినెహాసులు కనుక చూస్తే 3 ఫినెహాసులు కనపడతారు. ఎంతమంది? 3 ఫినెహాసులు కనపడతారు. ఒక ఫినెహాసు ఈ ఫినెహాసు అయితే, ఒక ఫినెహాసు ఎవరికి? ఎలియాజరు కుమారుడు అహరోను మానవుడైనటువంటి ఫినెహాసు అయితే, గడిచిన వారములో మనం జ్ఞాపకం చేసుకున్న ఓపెని ఫినెహాసులు ఉన్నారు. ఈ ఫినెహాసు రెండో ఫినెహాసు ఎవరంటే ఏలి యొక్క కుమారుల్లో ఒకడు. నేను అనుకున్న తల్లిదండ్రులు మంచి ఆలోచనతోనే ఫినెహాసు పేరు పెట్టుకున్నారు. ఎవరి పేరండి? ఫినెహాసు పేరు పెట్టుకున్నారు. ఫినెహాసు పేరు వారి కుమారుల తరంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆ తరంలో ఫినెహాసు పేరు మళ్ళీ పెట్టుకున్నటువంటి సందర్భాలు మనకు కనపడతాయి. ఒక మంచి వ్యక్తి పేరు ఆ తరువాత తరం వారు గుర్తుపెట్టుకొని మరి ఆ పేరు పెట్టుకుంటారు. భారతదేశంలో మహాత్మా గాంధీ పేరు చాలామంది పెట్టుకుంటారు కదా. మహాత్మా గాంధీ పేరు పెట్టుకుంటారు. అట్లాగే నెహ్రూ పేరు పెట్టుకుంటారు, సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టుకుంటారు, మంచోళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఫినెహాసు యొక్క జీవితంలో గనక చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ ఫినెహాసు పేరు అంటే తల్లిదండ్రులు పెట్టారంటే, ఏలి కుమారులకు పేరు పెట్టాడంటే, ఈ ఫినెహాసు ఎంత గొప్పవాడిగా కనపడ్డాడో అంత గొప్పవాడుగా నా కొడుకు ఉండాలి అని పేరు పెట్టుకున్నాడు. వాళ్ళు యాజక కుటుంబంలో పుట్టినటువంటి వారే, యాజకత్వం జరిగించే పరిస్థితులు ఉన్నాయి. కానీ వారు యెహోవా గురించి తెలియదు. వారు దుర్మార్గులు, వ్యభిచారులు, తర్వాత తిండిమోతులు, ఎన్నో ఇక్కడ ఈ పరిస్థితిని బట్టి ఎంత భయంకరమైన పరిస్థితి ఎదురైందంటే, ఇక్కడ ఏలీ కుమారుడైన ఫినెహాసును బట్టి ఇశ్రాయేలీల అందరి మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. కానీ ఇక్కడ అహరోను మనవడైనటువంటి ఈ ఫినెహాసు వల్ల జరిగింది ఏంటంటే, ఇశ్రాయేలీల మీదకి వచ్చినటువంటి తెగులాగిపోయింది. స్తోత్రం చెప్పండి.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే పేరు తల్లిదండ్రులు పెట్టడమే కాదు, ఆ రీతిగా పెంచడం కూడా నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి. మంచి పేర్లు పెట్టడం కాదు, మంచిగా బిడ్డలని పెంచడం అనే మంచి లక్షణాలు కూడా మనం నేర్చుకోవాలి. అది దేవునికి ఇష్టమైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దయచేసి బైబిల్లో కొన్ని మాటలు చదువుకుంటూ వెళదాం. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి నిర్గమకాండం 6వ అధ్యాయం 25 వచనం చూద్దాం. ఇప్పుడు తల్లి పేరేంటి? మనం అక్కడ చక్కగా అహరోను కుమారుడైన ఎలియాజరు పుతియేలు కుమార్తెల్లో ఒకతని పెళ్లి చేసుకున్నాం. అంటే ఎలియాజరు పుతియేలు కుమార్తెలలో ఒకతని చేసుకున్నాడు కాబట్టి ఆమె అతనికి ఏం చేసిందట? ఆ పుతియేలు కుమార్తె ఫినెహాసును కనెను. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట ఏముందంటే, వీరు తమ కుటుంబముల చొప్పున లేవీ పితరుల మూల పురుషుడు. ఇంతకుముందు మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు? కొజ్వి, ఇంకా జిమ్రి. వీళ్ళు కూడా ప్రధానుల పిల్లలే, మంచి ఆ స్టేటస్ ఉన్నటువంటి తల్లిదండ్రుల పిల్లలు. అర్థమైందా మీకు? స్టేటస్ ఉన్నటువంటి తల్లిదండ్రుల పిల్లలు కాబట్టే అక్కడ అహరోన్ అంటే, అక్కడ యాజకులంటే లెక్కలేదు, మోషే అంటే లెక్కలేదు, దేవుడంటే లెక్కలేదు, కన్నీటి ప్రార్థన అంటే వారికి లెక్కలేనితనం అయిపోయింది. ఈ మధ్యన పాస్టర్ల పిల్లల బతుకులు కూడా చాలామంది బ్రతుకులు, క్రైస్తవుల పిల్లలు చాలామంది బ్రతుకులు ఎట్లాగే ఉన్నాయి. పాపానికి శిక్ష ఉరి ఒక పక్కన వస్తున్నప్పటికి కూడా పాపమును ఆపని పరిస్థితుల మధ్యన ప్రజలు బ్రతకడాన్ని మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి చూడండి, సంఖ్యాకాండంలో 31 అధ్యాయము 6 వచనం చదువుదాం. సంఖ్యాకాండం 31:6. ఊదుటకు బోరలు యుద్ధమునకు పంపాను. చాలు, యుద్ధానికి పంపించడానికి దేవుడు అన్నాడు, మిద్యానీలు శేషాన్ని ఉంచొద్దు, ఎందుకంటే హింసకి మీరు ప్రతి హింస చెయ్యండి, హింసకు ప్రతి హింస మీరు చేసి తీరవలసిందే. కాబట్టి చాలా భయంకరమైనటువంటి మోసపూరితమైనటువంటి రీతిలో వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి బిలాము బోధలను అనుసరించారు. కాబట్టి ఇప్పుడు మీరు మాత్రం హింసకు ప్రతి హింస చేయండి. నీవు చనిపోక ముందు చివరిగా ఈ విజయాన్ని కూడా నీవు చూచి చచ్చిపోవాలి. కాబట్టి నాకు 12,000 మంది కావాలి. ఎంతమంది యుద్ధానికి? 12,000 మంది యుద్ధానికి పంపించు. ఆ 12,000 మంది ప్రతి గోత్రంలో నుండి 10,000 ప్రతి ఒక్కరికి ఒక నాయకుడిని ఏర్పాటు చేయి. ఇక్కడ 12 గోత్రాలకి 12 మంది నాయకులైతే వీళ్ళందరి పైన నాయకుడు ఎవరు అంటే ఫినెహాసు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఫినెహాసు చేతులు ఏమున్నాయి? మొదటిగా పరిశుద్ధమైన ఉపకరణాలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఏ ఉపకరణాలు? ఒక రకంగా చెప్పాలంటే ఫినెహాసు చేతిలో ఒక బల్లి ఉంటే అది కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చింది కనుక అది కూడా పరిశుద్ధమైనటువంటి ఉపకరణమే. అవునా కదా? అక్కడ మీకు జరగవలసిన ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఎందుకంటే తెగులు ఆగిపోయింది. ఏమైపోయింది? తెగులు ఆగిపోయింది. అంటే దేవుడు సమ్మతించాడు, చంపడానికి కుదరదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా ముందు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు హింసకి ప్రతి హింస, ఒకటి అతని చేతిలో పరిశుద్ధమైనటువంటి ఉపకరణాలు ఉండాలి. రెండవది ఊదడానికి బోరలు ఉండాలి. బోరలను ఇచ్చి, ఎందుకు? విజయము మీదే. ఎప్పుడు బోర ఊదుతారు? విజయానికి గుర్తుగా బోర ఊదుతారు. యుద్ధం చాలా క్రిటికల్గా జరిగింది. ఆ అధ్యాయం అంతా చదువుకుంటూ వెళ్ళండి. చిట్ట చివరిగా మాటుగాండ్రుని పెట్టారు. ఇశ్రాయేలు చచ్చిపోవడం మొదలుపెట్టారు. అట్లా చిట్ట చివరికి జరిగింది ఏంటంటే, కాయలా పడివారు ముందు పెట్టారు, మాటుగాండ్రుని వెనక పెట్టారు, పట్టణం వైపుకి రప్పించారు, లోపలికి రప్పించారు, వెనక నుంచి మాటుగాండ్రు కమ్మేశారు. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద మంట, పొగ మేఘంలా లేచేటట్టు చేశారు. అప్పుడు వెంటనే మిగిలిన వాళ్ళకి ఆ పొగను బట్టి సంకేతం వచ్చింది. అందరూ పద్మవ్యూహంలాగా రౌండ్ అప్ చేశారు. అప్పుడు ఆ రీతిగా మిద్యానీయులను వధించి గొప్ప విజయాన్ని పొందారు. వారితో కూడా ఎవరున్నారంటే నాయకత్వంలో ఫినెహాసు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాట వినేవాడిని దేవుడు అట్టడుగుని విడిచిపెట్టాడు. అట్టడుగు స్థాయిలో ఎప్పటికి విడిచిపెట్టాడో, తోకగా విడిచిపెట్టాడో, అప్పులు చేసేవాడికి విడిచిపెట్టాడో, ఏ చేత కాకుండా ఊరికే జీవితాన్ని అట్లాగే వెళ్ళబుచ్చేవాడికి విడిచిపెట్టాడో, ఒక నాయకత్వాన్ని, ఒక ముఖ్యుడిగా, ఒక ప్రధానిగా, ఒక ఆశీర్వదించబడేటువంటి బిడ్డగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఫినెహాసు జీవితంలో కూడా ఈ రీతిగానే దేవుడు తన గొప్ప కార్యాన్ని జరిగించటాన్ని మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దయచేసి బైబిల్ గ్రంథంలో నుంచి ఓ మాట దయచేసి చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో 20వ అధ్యాయం 28 వచనం చదివారా? లేదుగా? 28 చదవండి.
న్యాయాధిపతుల గ్రంథం 20:28 ఆఖర్లకు వచ్చేస్తాం. అహరోను మనవడును ఏలియాజరు కుమారుడైన ఫినెహాసు ఆ దినముల్లో దాని ఎదుట నిలుచువాడు. ఇశ్రాయేలు మరలా తన సహోదరుడు బెన్యామీనుతో యుద్ధముకు పోదుమా మానుదమని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెల్లుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించేదనని సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. యుద్ధానికి వెళ్ళే సందర్భంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా ఫినెహాసు మొదటిగా ఎక్కడుంటున్నాడు? నిబంధన మందసము దగ్గరే ఉన్నాడు. స్తోత్రం చెప్పాడు. నిబంధన మందసం దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడంటే, నిబంధన మందసంలో ఏముంటాయి? మందసంలో అహరోను చిగిరించిన అహరోను చేతికర్ర, మన్నా గల పాత్ర, 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. ఇది మెయిన్ అనమాట. అంటే ఈ 3 ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటే మందసం దగ్గర ఉన్నట్టే. ఈ 3 అనుభవాలు గుండా ఉన్నప్పుడు అహరోను కర్ర చిగురించింది, పుష్పించింది, ఫలించింది. మనము కూడా మన ప్రార్థనలు చిగురించాలి, పుష్పించాలి, సువాసన వెదజల్లాలి, ఫలించాలి. ఆశీర్వాదపు ప్రతి ప్రార్థన యొక్క ఫలితాన్ని చూడాలి. మన యొక్క ఆత్మీయ జీవితం కూడా ఎట్లా ఉండాలంటే చిగురించాలి, సువాసన వెదజల్లాలి, అదే రీతిగా ఫలభరితంగా ఉండాలి. ఈ రీతిగా మన జీవితాల్లో దేవునికి ఇష్టకరమైన ఆశీర్వాదపు అనుభవం గుండా మన జీవితాలు ప్రయాణం చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అహరోను ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మందసము దగ్గర నిలుచుండు వాడు. యుద్ధమునకు పోవుదమా, బెన్యామీనీల పైన యుద్ధంలో విజయం వస్తుందా? సోదరులే, విజయం వస్తుందా? దేవుడు వెళ్ళండి, విజయం వస్తుందని పంపించాడు. ప్రతి విజయపు సందర్భంలో కూడా ఫినెహాసు పేరు మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. దయచేసి బైబిల్ గ్రంథంలో ఓ మాట దయచేసి చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 24:33. అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి పొందినప్పుడు ఎఫ్రాయిము మన్య ప్రదేశములో అతని కుమారుడైన ఫినెహాసునకు ఇయ్యబడిన ఫినెహాసు గిరిలో జనులు అతన్ని పాతిపెట్టిరి. ఫినెహాసుకు ఎఫ్రామీల మన్య ప్రదేశంలో వారికి ప్రత్యేకమైన భాగం ఉంది. అక్కడ అహరోను కుమారుడు తరువాత ఫినెహాసు యొక్క తండ్రి చనిపోయాడు. చనిపోతే పాతి పెట్టిన స్థలానికి ఒక పేరు ఉంది. అదేంటంటే ఫినెహాసు గిరి. ఏంటట? గిరి అంటే పర్వతం కదా. ఫినెహాసు పర్వతము, ఫినెహాసు పర్వతము అని పేరిట్టారు. అంటే అతని పేరు మీద స్థలాలు ఉన్నాయి. అతని పేరును తరువాత తరం వారు పెట్టుకున్నారు. కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఏలి కుమారుడు ఫెయిల్ అయ్యాడు. అదే రీతిగా అతని పేరు అతనుకున్నటువంటి భూమికి పెట్టబడింది. కొంతమంది జీవితాలు వారి తాతల పేర్లు పెట్టుకుంటారు. కొంతమంది ఎవరి దగ్గర పొలం కొన్నారనుకోండి, అంతకుముందు ఎవరి పొలమో ఆ పేరు చెప్తారా చెప్పరా? పలానావాడు పొలం, పలానావాడు పొలం. వాళ్ళు అమ్మేసుకుని వెళ్ళిపోయారు. కానీ మనకు వచ్చింది దానికి హక్కులు. కానీ మనం ఏమంటాం? పలానా ఆయన పొలమే అనే పలుకుతాం. కానీ ఇది ఇక్కడ ఆ స్థలానికి ఒక పేరు ఏంటంటే అది ఫినెహాసు గిరి. అక్కడ వాళ్ళ తండ్రిని సమాధి చేయించుకున్నాడు. ఎంత చక్కని ఆలోచన చూడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, అంటే ఫినెహాసు పేరు ఎక్కడ చూసినప్పుడు కూడా ఒక ప్రభావవంతమైనదిగా కనబడుతుంది. అందుకనే మొదటే మనం జ్ఞాపకం చేసుకున్నాం, ప్రకాశవంతమైన ముఖము అని అర్థం అట ఫినెహాస్ అనే పేరుకి అర్థం. రెండవది నోటి రక్షకుడు అనే అర్థం కూడా ఉందట, రెండవ అర్థాన్ని కనుక మనం చూస్తున్నట్టయితే. కాబట్టి ఈ రెండిటి అనుభవాలను బట్టి మనం చూస్తున్నది ఏంటంటే అతనిలో దేవుని యొక్క వాక్కు ఉంది, అతనిలో రెండవది దేవుని యొక్క తేజస్సు ఉంది. ఏముందట? దేవుని తేజస్సు ఉంది. ఎవరిలో దేవుని తేజస్సు ఉంటుంది? దేవుని క్రియలు చేసేవాడిలోనే దేవుని తేజస్సు ఉంటుంది. దేవుని దగ్గర నిలిచేవాడు, మందసం దగ్గర నిలిచి మందసానికి కాపలా ఉండే జీవితం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఇట్టి మంచి అనుభవాన్ని ఫినెహాసులో మనం చూస్తున్నాం. ఫినెహాసు నుంచి మరొక విషయాన్ని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి దినవృత్తాంతాల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 6:4. ఏంటట? అబీషువ
ఆ పదం ఖచ్చితంగా పలకండి. ఉజ్జీని కనెను. నాకు కావలసిన 4లో అబీషువాను కనెను. అంటే ఫినెహాసు కొడుకు పేరు అబీషువా. కొడుకు పేరు ఏంటండి? అబీషువా కొడుకు పేరు. తండ్రి ఇప్పుడు అబీషువాని గురించి మనకంత కనపడదు, కానీ అతని కొడుకు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం చూస్తున్నాం. అబీషువా బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను, ఉజ్జి జరహుని కనెను, జరహియా మెరాయోతుని కనెను, మెరాయోతు అమజ్యాను కనెను, అమజ్య అహీటూబును కనెను, అహీటూబు సాధుకుని కనెను, సాధుకు కనెను. ఇట్లా చూస్తున్నట్లయితే ఇంకా చాలా పేర్లు ఆ వంశావళిలో లేవి గోత్రంలో ప్రస్తావనకు తీసుకొచ్చేటప్పుడు ఇతని పేరు కానీ ఇతని కొడుకు పేరు కానీ తరువాత తరాలను కానీ దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ రాస్తున్నాడు. అంటే ఇప్పుడు ఫినెహాసు అంత ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనకు కలిసాడు. అక్కడే 9:20 ఆఖరిగా ఒక్క మాట కూడా చదువుకుందాం. 9:20 ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి ఉండెను, యెహోవా వారికి తోడయ్యుండెను. ఓ ప్రత్యేకమైనటువంటి రీతిలో వ్రాసుకుంటూ వస్తున్నాడు. వ్రాసుకుంటూ వచ్చి ఇతని పేరు ఎట్లా ప్రస్తావించాడు? యాజకుడు అయినప్పటికీ కూడా అధికారి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటట? అధికారి అంటే అధికారి అంటే ఏమంటే అతని కింద ఇంకా చాలామంది పనివారు ఉంటారు. ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది, ఓ ప్రత్యేకమైన చెప్పండి అధికారం అతనికి ఉంది. ఈ రీతిగా అతన్ని దేవుడు దీవించేటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఆఖరిగా మరొక విలువైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ దేవుడు ఉరిదీయమన్నాడు. సూర్యునికి ఎదురుగా పాపం చేసిన వారందరినీ విడగొట్టి చంపేయమన్నాడు. అంతకుముందు అట్లాగే వేరు చేసిన మిగిలిన వాళ్ళు బ్రతుకున్నారు. ఇప్పుడు వీళ్ళని చంపేద్దాం, మిగిలిన వారు బ్రతుకుంటారన్నారు. ఫినెహాసు లేచి పరిహారం చేసిన తరువాత ఊరి శిక్ష ఆగిపోయింది. స్తోత్రం చెప్పాడు. ఇతను చేసిన ఒకే ఒక్క పరిష్కారానికి మిగిలిన అందరూ కూడా తప్పించబడ్డారు. స్తోత్రం చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాపానికి వచ్చే ఫలితానికి మిగిలిన వాళ్ళు అనేక మంది తప్పించబడ్డానికి కారణం ఏంటంటే వారు కూడా ఏం చేశారట? పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఒక ప్రక్కన ఈయన తెగులు నిలిచిపోయింది, మరో ప్రక్కన ఉరి శిక్ష కూడా చెప్పండి నిలిచిపోయింది. అందుకని క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు ఫినెహాసు ఆ బల్యముతో లేక ఆ శూలంతో పొడిచి చంపినట్టుగా ప్రజలను చంపాల్సిన పని లేదు. ఇప్పుడు ఫినెహాసులో మనం చూసినటువంటి పదం ఏంటంటే అతను నోటి రక్షకుడు అనే పదం చూసాం. దేవుని యొక్క వాక్యానికి ఒక మాట కనుక చూసినట్టే అది ఎటువంటి ఖడ్గము కంటే బలము గలదై ప్రాణాత్మలని మూలుగలు విభజిస్తూ ఎటువంటి ఖడ్గము కంటే 2 అంచులు గల ఖడ్గం కదా దేవుని యొక్క మాట. నీ నోటిని నేను వాడిగల ఖడ్గముగా చేశాను అని ప్రవక్తలతో దేవుడు పలికిన మాటలు ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యమే ఈనాటి ఈటే. స్తోత్రం చెప్పాడు. దేవుని యొక్క మాట మనం యథార్థంగా ఉండాలి, దేవుని పక్ష ప్రజలుగా ఉండాలి. దేవుని యొక్క మాటను ఈటెల్లాంటి మాటలు సమాజానికి ఈ రోజున అవసరం. స్తోత్రం చెప్పాడు. ఈ ఈటెలు ఎంతమందికి దిగబడితే అంతమంది పాపం నుండి మళ్ళుకుంటారు. ఎంతమంది అయితే వారు పాపంలో చచ్చిపోకుండా విడుదల పొంది విమోచించబడి అనేక మంది మీదకి వచ్చే ఉగ్రత తప్పించబడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎటువంటి 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై ప్రాణాన్ని ఆత్మలను విభజిస్తుంది. అందుకని బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథంలో చెప్తాడు, యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వారితో తమ అంబులు పొది నింపుకుని వాడు ధన్యుడు. ఇప్పుడు అంబుల పొది దేవుని సంఘమే గనకైతే ఫినెహాసు లాంటి క్రీస్తు రక్తములో కడగబడిన యవనస్తుల చేత సంఘం గనక నింపబడితే అట్టి వారు తమ గుమ్మముల్లో విరోధులతో వాదిస్తారు, సాతానుతో వాదిస్తారు, విజయం పొందుతారు, దేవుని రాజ్యాన్ని కడతారు. ఆ రీతిగా మనం మన పిల్లలని పెంచడానికి ఫినెహాసుల్లా మన బిడ్డలను తయారు చేయడానికి దేవుడు తన కృపా దీవెనలో మనకు మెండుగా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తల్ల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకోండి. దయామయుడా పరలోక రాజా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఫినెహాసుల గురించి ఏంటంటే అనేక అమూల్యమైన సత్యాలు వినడానికి చూపిన గొప్ప కృప కొరకు వందనాలు. మీ దీవెనతో మీ యొక్క ఆశీర్వాదంతో
ప్రతి ఒక్కరిని నింపి ప్రభువా మా సమాజంలో ఫినెహాసులు కావాలి. పాపం అంటే అసహించుకునేవారు. మీకు అసహ్యమైనది మేము అసహ్యంగా ఎంచుకునే మంచి లక్షణాన్ని ఫినెహాసులు కలిగి ఉన్నాడు. దాన్ని తొలగించిన అనుభవం కలిగి ఉన్నాడు. అట్టి లక్షణాలు మాకు అనుగ్రహించి దీవించండి. మా బిడ్డలకు అనుగ్రహించండి. కృప చూపండి. యేసయ్య శక్తి కలిగిన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.